ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సిపిఐ చేపట్టిన ప్రచార జాథా బద్వేలులో ముగిసింది. పార్టీ కార్యాలయం నుంచి పూర్వ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, అసమానతలు పెరుగుతున్నాయని అన్నారు. రైతులకు కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1న ఢిల్లీలో నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ శ్రేణులకు ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి పరిపాలన ఈ దేశ రాజ్యాంగ వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 22 రోజుల పాటు ప్రపంచ దేశాలన్నింటినీ కూడా అధ్యయనం చేసి ఈ భారతదేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి లక్ష్యాలు పెట్టి ఈ దేశానికి అప్లై చేస్తే ఈరోజు భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 12 సంవత్సరాల్లో వాటి విధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోతుంది. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, ఇచ్చినటువంటి పాపాన పోలేదు. కార్మికులు బదారున పడ్డారు. రైతాంగం యొక్క ఆత్మహత్యల పరంపర విపరీతంగా కొనసాగుతున్నటువంటిది. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో బీజేపీ అనేటువంటిది కొనసాగితే ఈ దేశంలో కులము, మతము, ప్రాంతీయతత్వము, విచ్ఛిన్నవాదం అనేటువంటిది పెరిగి పెద్దదవుతుందని చెప్పి, కాబట్టి బదలావో జరూరి హై, మార్పు కోరదాం రండి ప్రజలకు పిలిపిస్తా ఉంది సిపిఐ. మరి అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి తానా అంటే తందానా అని చెప్పి భజన కార్యక్రమాల్లో మునిగి తేలుతా ఉన్నాడు. రాష్ట్ర అభివృద్ధిని గురించి మాటలు చెప్పడమే తప్ప ఆచరణలో ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. ఈరోజు వెనకబడ్డటువంటి రాయలసీమ ప్రాంతానికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ప్యాకేజీ కావాలని ప్రతి జిల్లా కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. కానీ నీటిపారుదల ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్న చిన్నంగా 40 సంవత్సరాల కాలంగా అవి ఎక్కిరిస్తూ ఉన్నాయి. పూర్తి కాలేదు, పంట కాలువలు పూర్తి కాలేదు, రైతాంగానికి నీళ్ళు అందించినటువంటి పాపాన పోలేదు. 10-12 సంవత్సరాల కాలంగా దాదాపు 2007 నుంచి ఇప్పటి వరకు కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కావాలని చెప్పి, శైల ఆధ్వర్యంలో కావాలని చెప్పి ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏకదాటికి బయలుచ్చి స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తే 5 సార్లు పాలక వర్గాలు శంకుస్థాపన చేసి మొన్న చంద్రబాబు నాయుడు గారు తగదనమ్మా అని చెప్పి 1,600 కోట్ల రూపాయలతో ఒక తుక్కు ఫ్యాక్టరీని ఇక్కడ ప్రారంభోత్సవం చేసేటువంటిది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా కడప జిల్లా సమగ్రాభివృద్ధి కోసం 25,000 కోట్ల రూపాయలు కావాలి. రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం 1,00,000 కోట్ల రూపాయలు నిధులు కావాలి. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని చెప్పి దాని చుట్టూ జపం చేయడం కాదు. వెనకబడ్డటువంటి రాయలసీమ ప్రాంతం ఉంది, పల్నాడు జిల్లా ఉంది, మార్కాపురం, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి, అటు ఉత్తరాంధ్ర జిల్లాలు ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా అభివృద్ధిలో నోచుకోనటువంటి పరిస్థితుల్లో ఉంటే మొన్న భోగాపురానికి ప్రధానమంత్రి గారు వచ్చే ఒకరిపై అంటే ఒకరు మించి ఒకటేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి బాధ కలిగిందంట, ఏడుపు వచ్చిందంట, తట్టుకోలేకపోయాడంట ప్రధానమంత్రి గారిని అంటా ఉంటే మరి పిఎం స్కేర్ డబ్బులు ఏమైపోయినాయో ఈ జనం అడగాల్సినటువంటి బాధ్యత లేదా? ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రధానమంత్రి గారు ఈ పిఎం స్కేర్ డబ్బులు ఎక్కడికి పోయినాయి, ఎన్ని వేల కోట్లు వచ్చినాయో అకౌంట్స్ ఈ జనానికి చెప్పాల్సిన అవసరం లేదా? మరి నిత్యం లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని చెప్పి దేవుడి పేరు చెప్పి ప్రజల మనోభావాలన్నింటినీ కూడా రాజకీయ పరంగా ఉపయోగించుకొని ఆ అయోధ్యలో ఉన్నటువంటి 200 కోట్ల రూపాయలు డబ్బులు ఎక్కడికి పోయినాయి, ఎవరి బొక్కతంలోకి పోయినాయి? ఆదిత్యనాథ్ దగ్గరికి పోయినాయా, లేకపోతే అమిత్ షా దగ్గరికి వచ్చాయా, లేదా బీజేపీ ఖాతాల్లోకి వచ్చాయా? ఎక్కడికి పోయాయి? బంగారు ఇటుకలు ఏమైనాయి, ఎండు ఇటుకలు ఏమైనాయి? అది జనానికి చెప్పాల్సినటువంటి అవసరం లేదా? కాబట్టి భారతదేశాన్ని దోపిడీ చేయడానికి ఆరావళి పర్వతాల దగ్గర నుంచి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అటవీ సంపద మొదలుకొని అన్ని రకాల ప్రైవేటు వ్యక్తులకు, కార్పొరేట్ శక్తులకు అప్పగించి ఈ దేశ ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రశ్నించేటువంటి తత్వాన్ని కాలరాచి వేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తూ కులాల మధ్య, మతాల మధ్య, జాతుల మధ్య తగుదలు పెట్టి ఈరోజు దేశాన్ని
విచ్ఛిన్నత వైపు తీసుకొని పోతూ వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తా ఉంటే మా దేహం ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలు కార్యమని చెప్పి దేశభక్తి కలిగినటువంటి కమ్యూనిస్టులు ఈ దేశ జనాభా ఐక్యత కోసం పోరాటం చేస్తా ఉంటే కమ్యూనిస్టుల పైన అవాకులు చవాకులు వెళ్తా ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గద్దె దిగాల్సిందే, భారతదేశాన్ని రక్షించుకోవాల్సిందే, ఈ భారతదేశ రాజకీయాల్లో మార్పు రావాల్సిందే. ఆ మార్పు కోరుకునేటువంటి ప్రతి వాళ్ళు కూడా ఈరోజు కమ్యూనిస్టులతో కలిసి ప్రయాణం చేయాలని, అలా ప్రయాణం చేయనటువంటి నాడు ఈ దేశంలో నియంత్రిత పోకడలు మరింత పెరిగిపోయి ప్రజాస్వామిక వ్యవస్థను కాలరాచి వేస్తారని చెప్పి ముందస్తు జాగ్రత్తగా ప్రజలకు హెచ్చరిక చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు భయపడ్డాడు, నరేంద్ర మోడీ గారు భయపడ్డాడు. జనకి ఉద్యమం ఆ భయపెట్టింది, ఆ భయపెట్టే ఉద్యమం భారతదేశ వ్యాప్తంగా దావానంలాగా వ్యాపిస్తుంది. ఆ వ్యాపించేటువంటి ఉద్యమానికి కమ్యూనిస్టు పార్టీ కూడా కావాల్సినటువంటి పద్ధతిలో దానికి నీళ్లు పోసి పెంచడానికి కావాల్సినటువంటి ఆలోచన విధానం కూడా కొనసాగిస్తాం. ఆ నేపథ్యంలోనే సెప్టెంబర్ 1వ తారీఖు ఢిల్లీలో ఉన్నటువంటి రామ్లీలా మైదానంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది జనాన్ని సమీకరించి అక్కడ ఈ భారతదేశ పరిపాలన పైన, ఈ యొక్క తిరోగమన విధానాల పైన ప్రజా యుద్ధాన్ని ప్రకటించబోతున్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.